ఆ శివుడు తలపెట్టిన గమ్యం ఏమిటో నాకు తెలియలేదు. తన మరణం ఆ ప్రయాణానికి నాంది మాత్రమే అని, ఆ గమ్యం వైపు వేసే మొదటి అడుగని తెలియలేదు. తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో 2వ అధ్యాయమని తెలియలేదు. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. ఎవరు కాపాడతారు ఇప్పుడు? జై మహాకాళ! అది అదే ప్రశ్న ఇంద్ర. ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా అని. ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి